పరమేశ్వరి తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 178. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా. సువాసిన్యర్చన ప్రీత, సువాసినిలా అర్చన అంటే ప్రీతి కలది. అశోభన అతి పవిత్రత, లోకాతీత. శుద్ధ మానస స్వచ్ఛమైన మనస్సు. బిందు తర్పణ సంతుష్ట బిందువులలో కలయిక. పూర్వజ బిందువులలో పూర్వమే ఉన్నది. త్రిపురాంబిక 3 పురముల తల్లి. శ్లోకార్థం. అమ్మా, సువాసినులు చేయు అర్చనల యందు ప్రీతి కలిగి శుద్ధమైన మనసుతో శోభిల్లు మాతవు. శ్రీచక్రమందలి బిందువును అర్పించు భక్తులను చూసి సంతుష్టి పొందుతావు. అనాదిగా ఆది పరాశక్తివై త్రిపురములను పాలించు త్రిపుర సుందరివి. అద్వైతార్థము. సువాసిన్యర్చన ప్రీత, లోకంలోని సకల జీవులు మంగళకరమైన సౌభాగ్యమును అనుభవించాలని కోరుకునే హృదయం కలిగి ఉండి, ఇటువంటి సుమంగళకరమైన తత్వం కలిగిన వారిలో ఆది పరాశక్తి నివసిస్తుందని సువాసిన్యర్చన ప్రీత అనే నామానికి నామార్థము. అశోభన, సాధకులు పరమ పవిత్రతతో ఉండాలని, లౌకికమైన సుఖ సంతోషాల కోసం వెంపర్లాట మాని అలౌకికమైన ఆత్మ సాక్షాత్కారం కోసం పరితపించాలని అశోభన అనే నామానికి నామార్థము. మనకెప్పుడు చెప్తారు, మన మనసు ఎప్పుడు బయటే ఉండాలి, బయట వ్యవహారాలతో ఉండాలి అని. కానీ మనము ఈ జీవితాన్ని లేకపోతే ఈ శరీరాన్ని తీసుకుంది మనలో ఈ మనం ఉపయోగించుకోవచ్చు. మనకు కావాల్సింది, మనకు చక్కగా ఇల్లు ఇచ్చారు, అన్ని వాటితో ఉంటూ ఈ శరీరాన్ని మనకు అందించిన ఆ పరమాత్మతోనే ఉండేలాగా చూసుకోవాలి నిరంతరము. శుద్ధ మానస, స్వచ్ఛమైన మనసు కలది. సాధారణంగా మానవులందరూ ఇంటిని, వంటిని, పరిసరాలని శుభ్రం చేసుకుంటారు. కానీ మనసును శుభ్రం చేసుకోవటం లేదు. మన మనస్సే అస్తవ్యస్తమైన ఆలోచనలతో మనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోనివ్వకుండా అద్దానికి మసి పూసినట్లు అడ్డుపడుతుంది. కనుక ప్రతిరోజు వీలైనంత ఎక్కువగా సాధన చేస్తూ మనసును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం కూడా శుద్ధ మానసగా మారుతాము. అది మనము ఇల్లు ఒక్కటే క్లీన్ చేసుకోవటం కాదు, మన మనసులో వచ్చే ఆలోచనలు, మనలో ఉండే కామ క్రోధాలు, అన్ని లోభాలు అన్నింటినీ చక్కగా మనం ఇల్లుని ఎలా అయితే, బట్టలను ఎలా అయితే శుభ్రం చేస్తామో మన మనసును కూడా ఆ భగవంతుని కథలతోనూ, ఆ భగవంతుని నామంతోనూ ఆ మనసుని ఎప్పుడూ నిరంతరము దానితో శుభ్రం చేసినప్పుడు మనలో అక్కర్లేనివన్నీ వెళ్ళిపోతాయి. బిందు తర్పణ సంతుష్ట, మన శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానాన్ని బిందువు అంటారు. సాధకుడు కుండలిని శక్తిని సహస్రాలలో స్థిరపరిచి అటుపై ఆ శక్తిని బ్రహ్మరంధ్రంలోని కేంద్ర బిందువులలో లయం చేసినప్పుడు ఆ విశ్వశక్తి సంతుష్టి నొంది తుర్యాస్థితికి తీసుకుని వెళ్తుంది. పూర్వజ సకల చరాచర బ్రహ్మాండం ఆవిష్కరణకు పూర్వం నుంచి అనాదిగా ఉన్నది కావున దైవాన్ని పూర్వజ అని కీర్తించారు. త్రిపురాంబిక,
భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరములే త్రిపురములు. సృష్టి క్రమంలో నాద బిందు కళా స్వరూపునిగా ఉన్న ఆదిశక్తిని త్రిపురాంబిక అని కీర్తించారు. అంటే మనకి ఈ శరీరము భౌతికంగా మాత్రమే కనపడుతోంది. కానీ ఈ శరీరంలో సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని కూడా ఉన్నాయి. ఈ 3 శరీరములు ఏదైతే నడిపిస్తోందో ఆ తల్లియే ఆదిపరాశక్తి, త్రిపురాంబిక, లలితా పరమేశ్వరి తల్లి. ఇంత చక్కగా మనకి అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ లలితార్పణమస్తు, శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.